కొంతమంది జనాలు ఉంటారబ్బా, ఈ రోజుకి ఫుల్గా తినేసి రేపటి నుంచి పక్కాగా డైట్ చేద్దామని. మనం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. కాకపోతే అదేంటో నాకు 365 డేస్ అలానే అనిపిస్తుంది. సరే సర్లే, ఇంతకీ ఏం తెచ్చావు అని అనుకుంటున్నారా? సరే చూపిస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉంది. వెళ్ళి మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. రోడ్డు మీద అలా వెళ్తుంటే రోడ్డు సైడ్ పక్కన ఒక తాత పునుకులైతే వేస్తున్నాడు. వేడివేడిగా ఉన్నాయి. పునుగుల కోసం కాదు, ఆ తాత కోసం అయితే తెచ్చుకున్నాను. ఇదైతే శుద్ధాబద్ధం, అది మీకు తెలుసు నాకు తెలుసు. పునుకుల్లో ఉల్లిపాయలు కూడా ఇచ్చాడు. సూపర్ టేస్టీగా ఉంది. అఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు కదా, విజయవాడలో పునుకులు చాలా ఫేమస్. విజయవాడలో పునుకులు ఫేమస్, మా ఇంట్లో నేను ఫేమస్. గొప్పలు చెప్పుకుని చాలే కానీ ఇంకో ప్యాకెట్లో ఏం తీసుకొచ్చావు అని చెప్పి అనుకుంటున్నారు కదా. చూపిస్తా, ఇది కూడా చూపిస్తా. సో దీనిలో అయితే మనం మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నాం. దీనికి కూడా ఉల్లిపాయలు వేసాడండోయ్. మిరపకాయ బజ్జీలు ఇలా తినేదానికన్నా ఆవకాయలు అంచుకు తింటే ఇంకా బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.